ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ వస్తున్న ప్రధాన పాయింట్, ఎప్పుడు మనం ప్రతిపక్షం చేసే కామెంట్లు విన్నాం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో కలవరు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలవాలంటే మధ్యలో ఒక పెద్ద బ్యారికేడ్ ఉంటుంది, వాళ్ళందరం దాటుకొని వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి మొన్నటిదాకా టీడీపీ సభ్యులు లేదంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే విన్నాం. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మమ్మల్ని అక్కడ రానివ్వకుండా ధనంజయ రెడ్డి అడ్డుకునే వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఆపేసేవాళ్ళు. ఏ సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు చెప్పిందే నడిచేదని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా బయటకు వచ్చి, ఇప్పుడు అంటే ఓడిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి బయటకు వచ్చేసి బోరుమని అంటున్నారు. సో ఇది కూడా ఒక వ్యతిరేకత కదా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక అభ్యర్థి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక సీఎంతో, అయ్యా మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇంత నిధులు కావాలి, ఇంత చేయాలని చెప్పేసి ఆయనకి చెప్పుకుంటే ఆయన దాని సానుకూలతో మేము ఇది చేయగలం, దీనికి ఇలా ఇస్తాం, ఈ సోర్సెస్ ద్వారా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పాల్సింది పోయి, ఈ మధ్యలో ఉన్న వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకి కనెక్షన్ లేకుండా డ్యామేజ్ చేసింది అనేది 100% కరెక్ట్ కదా. ఒకటి, ఇప్పుడు ఇదే ఎమ్మెల్యేలు వైసీపీ గెలుచుంటే వాళ్ళిద్దరు మహానుభావులు అని చెప్పుంటారు. ఆ ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా అసలు ధనంజయ మహాను, రెండు కళ్ళు జగన్ గారికి అని ఉంటారు. ఇప్పుడు ఓడిపోయినారు కాబట్టి రివర్స్ లో ఉంటాయి. ఇది ఏ పార్టీలో ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి చంద్రబాబు గారు అంటారు, ఓడిపోయింటే ఆయన విమర్శించుంటారు, సరిగ్గా చేయలేదని. కాబట్టి ఇది సహజం. అయితే సహజమని కొట్టిపారాయి. అంటే దీనికి వైసీపీ అంతర్గతంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పు చేసినారు, ధనంజయ రెడ్డి, ఇట్లాంటి విమర్శలు మనం చేయలేము. కానీ వాళ్ళ విమర్శలు ఉన్నాయండి. కానీ ఒకటి నిజం, కిందికి పైకి గ్యాప్ అయితే ఉంది. పార్టీ యంత్రాంగానికి జగన్ గారికి విడదీరేలని గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కి ఒక ఉదాహరణ చెప్తాను. తిరుపతికి ప్రతి సీఎం ఒక తన టర్న్ లో 100 సార్లు వస్తాడు. ఎందుకంటే దేవుడి మీద వస్తుంటారు చంద్రబాబు గారు, జగన్ గారు. నేను రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, రోసయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మళ్ళీ చంద్రబాబు గారు, మళ్ళీ జగన్, 6 మంది ముఖ్యమంత్రులు కంటిన్యూగా చూశాను. ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తారు ఇలాంటి జర్నలిస్ట్, రాష్ట్ర తొక్కిసలాట, తోసేసిన పోలీసులు, ఎందుకు సీఎం గెలవడానికి. అసలు ఏ ఘటన జరిగిన సీఎం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చినట్టు కూడా తెలియదు, వెళ్ళినట్టు కూడా తెలియదు. అంటే వీళ్ళందరిలో మాస్ లీడర్ జగన్, అది కూడా గమనించాలి. ఆయన క్లాస్ లీడర్ కదా, మాస్ లీడర్. పాయింట్ ఏంటంటే ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కూతురు, ఎంపీ, అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10ల సంఖ్యలో మీకోసం పనిచేస్తూ ఉంటారు. స్వాగతం పలకడానికి కూడా వాళ్ళు రావట్లేదంటే ఏం జరుగుతా ఉంది? ఇది సీరియస్ గా ఆలోచించాలి కదా. ఇంత గ్యాప్ ఎందుకు పెట్టాలి ముఖ్యమంత్రికి, పార్టీ నాయకత్వానికి? ఇది ఒక తీవ్రమైన విషయం. కాబట్టి బేసిక్ గా ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు అన్నగానే ఒక రాంగ్ మోడ్ లో వెళ్ళిపోయింది యంత్రాంగం. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎమ్మెల్యేలకు అవకాశం లేదని తప్పు. అశోక్ గారు, ఎమ్మెల్యేలు చాలా మంది కలుస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే తర్వాత కూడా కలవట్లేదు. అది ప్రమాదం. ఎమ్మెల్యేలు చాలా విచిత్రంగా నష్టం చేసిన దాంట్లో ఈ బ్యాచ్ ఉంది. ఎమ్మెల్యే కూడా తక్కువ నష్టాలు చేయాలి. వీళ్ళు వాళ్ళని కలవడం అన్నారు. వీళ్ళు ఏమైనా క్యాడర్ తో బాగున్నారా? మీరు ఏ జర్నలిస్ట్ అడగండి, ఈ క్యాడర్ తో బాగున్నారు ఎమ్మెల్యేలు, ఎవరితో పట్టించుకోవట్లేదు కదా. కాబట్టి ప్రధానంగా గమనించిందంటే సెకండరీ లీడర్షిప్ ఎవరు సీఎంకి దగ్గర కాల అయింటే ఏమవుతుంది, ఎవరో ఒకరు చెప్తారు, మంచి చెట్లు చెప్తారు, సరే ఇది జరుగుతుందని. ఆ రెండోది, ఇప్పుడు నాలాంటి వాడు అపాయింట్మెంట్ అడిగి తీయకపోతే నేను ఎందుకు పోతాను? రాయలసీమకు ఆ సమస్యలు నేను పోతాను. ఇస్తే ముఖ్యమంత్రి చెప్తాను, ఈపోతే ప్రెస్కి చెప్తాను, నేను బాధపడతాను. కానీ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని జీవితంగా భావించే క్యాడర్ వాళ్ళ పరిస్థితి కాదు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కదా. అట్లాంటి ఒక విపత్కర పరిస్థితి. ఇట్లాంటివి జగన్ గారికి లేకపోవడంలో కొన్ని తీవ్రమైన తప్పులు జరుగుతాయి. ఇప్పుడు నేను రాయలసీమ పేరుతో పనిచేసే వ్యక్తిని కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టాల్సింది పోయి విశాఖపట్నంలో పెడతానంటున్నాడు. పైకి ఏమో న్యాయ రాజధాని కర్నూలు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటే ఇక్కడ చెప్పుంటాం, ఆయన మార్చుకుంటాడు. యాక్సెస్ లేదు కదా. కాబట్టి ఈ యాక్సెస్ లేకపోవడం ఇంపార్టెంట్. ఆ యాక్సెస్ ఉంటే వచ్చుంటాయి. అప్పుడు నిజానికి యాక్సెస్ ఉంటే ఎమ్మెల్యేల బండారం అంతా బయటపడుతుంది. ఇప్పుడు ఒకసారి 2 సార్లు చెప్పుంటారు, 2సారి కార్యకర్త మన ఎమ్మెల్యే పట్టించుకుంటే ఆయన వాళ్ళు మందలించుంటాడు. ఇక్కడ అర్థమైంది ఒక 3 అక్కడ ఉన్నటువంటి సజ్జల గారు కానివ్వండి, లేదంటే ధనంజయ రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు, 3వది ఐపాక్. ఈ పాలిటిక్స్ మొత్తం ఈ ముగ్గురు మధ్య నడిచినట్టు కనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే. ఎమ్మెల్యేలతో కనెక్షన్ కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చెప్పాడు థ్యాంక్స్ పోయి, ఐపాక్ టీమ్ థ్యాంక్స్ చెప్పాడు. ఐపాక్ టీమ్ థ్యాంక్స్ చెప్పడానికి నేను తప్పను. కానీ అంతకు ముందే ఒక ప్రకటన చేస్తున్నారు. విశేషమైన కృషి చేసినటువంటి కార్యకర్తలందరికీ, పార్టీ యంత్రాంగానికి ప్రజలకి థ్యాంక్స్ చెప్పేసి మీకోసం పనిచేసిన టీం కూడా థ్యాంక్స్ చెప్పుకోండి, దాని తప్పులేదు. కానీ జగన్ గారు థ్యాంక్స్ అంటే ఐపాక్ కి చెప్పేసి వెళ్ళిపోతే
మాకంతా ఏం చెప్పినట్టు నిజానికి ఐపాక్ కూడా పనిచేసినారు బాగానే, జీతాలు డబ్బులు ఉంటాయి తీసుకున్నారు, వాళ్ళు పనిచేస్తే ఓట్లు రావు, వాళ్ళు సమాచారం చెప్తారు మీకు, మీరు ఎవరు థ్యాంక్స్ చెప్పారో వాళ్ళే పనిచేసినారు. ఇంకోటాగా అర్థం చేసుకోవాలనుకుంటే పార్టీ యంత్రాంగం పని చేయకుండా ఎవరైతే మీరు థ్యాంక్స్ చెప్పారో వాళ్ళు పనిచేశారు, వాళ్ళు గెలిపించరు. అడ్వైజర్లు మీన్స్ రామకృష్ణారెడ్డి అని కాదు, ఈ పీకే ప్రశాంత్ కిషోర్ వీళ్ళని ఏమంటారు, స్ట్రాటజిస్టులు. ఈ స్ట్రాటజిస్టులు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు, ఈ ఐపాక్లు మిమ్మల్ని గెలిపించవు. వాళ్ళు సమాచారాన్ని రిసోర్స్ పర్సన్ గా ఉపయోగపడతారు. రిసోర్స్ పర్సన్ కి థ్యాంక్స్ చెప్పినారు, రియల్ పర్సన్స్ కి మీరు థ్యాంక్స్ చెప్పలేదంటే మీ దృష్టిలో కూడా పనిచేయలేదు నాకు అర్థం. మీరు ఇది పెద్ద సమస్యగా వైసీపీకి ఉంటుంది. ఇప్పుడు దాని వాళ్ళు దాన్ని గుర్తిస్తే ది బెస్ట్, గుర్తించకపోతే ఏమవుతుంది, వాళ్ళు భయపడిపోతారు. ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడు పనిచేస్తారు అశోక్ గారు, పనిచేస్తే రేపు అధికారంకి వస్తే మాకు మంచి రోజులు వస్తాయి అన్నమాట. కానీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏముంది, 2019 నుంచి 2014 నుంచి 19 వరకు విగరస్ గా పనిచేసినారు. అప్పుడు ఏమైంది, జగన్ గారు అందరూ ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకోలేదనే భావన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా పనిచేస్తారు, పనిచేసే 24లో మళ్ళీ మీరు గెలిచినా ఇట్లే ఉంటుందనే భయం ఉంటుంది కదా. కాబట్టి అక్కడి నుంచి ఆ అడుగు వెనక్కి రావాలంటే ఖచ్చితంగా ఆయన రియలైజ్ కావాలి. ఖచ్చితంగా క్యాడర్ తో, సెకండరీ లీడర్స్ తో విస్తృతంగా మాట్లాడడం ఒకటే సమస్యకు పరిష్కారంగా నాకు అనిపిస్తుంది.